దక్కలేదు అనే గాయంలో చాలామంది ఉంటుంటారు. కానీ ఆ గాయం చేస్తే దాని బాధకు బదులు బంధం పుడుతుంది. వాళ్ళిద్దరి మధ్యన కూడా ఎప్పుడూ ఒక బంధం పెన వేసుకుని అది కొత్త బంధం ఏర్పడుతుంది తప్పితే దూరం అవ్వదు. అసలు దూరం చేస్తే బంధం ఇంకా బలపడుతుంది అంటున్నారు గురువుగారు. ప్రేమని కోరే మనిషి ఎప్పుడైనా సరే ఒరిగే వీలుంది. మనసుని మీటే ప్రేమ ఎప్పుడూ నిలిచే ఉంటుంది, అవునన్నా కాదన్నా. ఇది ప్రేమ కోసం చూడండి, మజ్జిగ ఉన్న మనం చిలికితే వెనపూస వస్తుంది, పాలుగు తోడు పెడితే పెరుగు అవుతుంది. కానీ ప్రేమ కోసం మళ్ళీ ప్రేమే పుడుతుంది. ఎంత ప్రేమికుడైతే ఈ వర్డ్స్ అందిస్తాడండి గురువుగారు. నిజంగా ఆయన మనసులో ఎంత ప్రేమ ఉంటే, ఎంత ప్రేమను దూరం చేసుకుని ఆయన బతికాడు అన్నది నిజంగా ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుందండి ఆయన రచనలు. ఎంత మంచి ప్రేమికుడిని పోగొట్టుకున్నాం. ఆయనకు ప్రేమే లేకపోతే ఈ ప్రేమికుల గురించి ఎలా చెప్పగలుగుతాడు? ఎంత దూరమై ఎంత బాధను అనుభవించాడో మా గురువుగారు.